భగవద్ దర్శనానికి ముఖ్యంగా కావాల్సింది వ్యాకులత, తపన. అది లేనిదే మనం ఎంత ఏం చేసినా కూడా లాభం లేదు. రామకృష్ణ వారు కథామృతంలో మళ్లీ మళ్లీ ఈ మాట చెప్తారు, వ్యాకులత పెంచుకోండి, అంత సరిపోతుంది. అయితే అది లేదు కదా. పసిపాపకు ఏ విధంగా తల్లి మాట పైన ఒక దృఢమైన నమ్మకం కలిగి తల్లి ఎలా చెప్పితే అలా చేస్తుందో, ఆ విధమైన ఒక దృఢమైన నమ్మకం, వ్యాకులత మొలక. 3 రోజులు భగవంతుని కొరకు ఏడిచినట్లయితే భగవంతుడు కనబడతాడు అంటారు శ్రీరామకృష్ణ గారు. అయితే ఆ తపన లేదు కదా మనకు. పరమ వ్యాకులత అంటుంది నారద భక్తి సూత్రం. రామకృష్ణ వారు ఎంత తల్లి కొరకు అహర్నిశలు కూడా ఏడ్చారు. అమ్మ కనబడింది. ఆ విధమైన వ్యాకులత మనలో కలిగి ఉండాలి. అది ఎలా, ఏమిటి, ఎట్లా చూస్తారు కదూ రామకృష్ణ వారు చెప్పిన కథలో. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గోవింద విష్ణు సునసరికమ్మ వామ శ్రీధర కృషికృష్ణ. అందరూ ప్రసాదాలు తీసుకోండి. మహాప్రసాదం స్వామి, పరమానందంగా ఉంది స్వామి. చాలా సంతోషం స్వామి. మీరు మహాప్రసాదం స్వామి. మహాప్రసాదం స్వామి. అయ్యా, ఎంతమంది ఇళ్లలో ప్రసాదం తీసుకుంటున్నాం గాని మీ ఇంట్లో ఉన్నంత రుచిగా మరి ఎక్కడా ఉండదంటే నమ్మండి. అంతా దేవుడి కృప. నిజమే స్వామి. మీరు తీసుకోండి ప్రసాదం. మరి మేము వస్తామండి. మళ్ళీ పాండురంగారావు గారి ఇంట్లో ప్రసాదం తీసుకోవాలి. వస్తామండి. వస్తాం స్వామి. పదండి. లక్ష్మి, లక్ష్మి. వస్తున్నానండి. పూజ అయిపోయిందా? అయిపోయింది. ప్రసాదం తీసుకో. తొందరగా నా బట్టలు సర్దు, సరుకుల కోసం రామాపురం వెళ్ళాలి. అవును, కృష్ణేడి? వాడు బయట స్నేహితులతో ఆడుకుంటున్నాడండి. అడుగో, వాడు ఇటే వస్తున్నాడు. ప్రసాదం తీసుకుని ఆయన కళ్ళకత్తులు తిను. నువ్వెక్కడికి వెళ్తున్నావు నాన్నా? పొరుగురు వెళ్తున్నాను నాన్న. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఈ లోపల అమ్మనేమీ పేచి పెట్టకూడదు. రోజు దేవుడికి పాలు పళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే నాన్నా. ముందు మీరు బయలుదేరండి, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. బయలుదేరతారు కానీ ఇల్లు బాబు జాగ్రత్త. అలాగే నాన్న, జ్ఞాపకం ఉందా? పైగా రేపు కృష్ణాష్టమిరా. నైవేద్యం పెట్టకపోతే చిన్ని కృష్ణుడికి కోపం వస్తుంది. ఓ తప్పకుండా నాన్నా. ఓహో, రేపు కృష్ణాష్టమా? స్వామి, ఈరోజు కృష్ణాష్టమి అంటే నీ పుట్టినరోజటగా మా నాన్న చెప్పాళ్లే. అందుకే నీకిష్టమైనవన్నీ ప్రసాదంగా పెట్టాను. అన్నీ తింటావు కదూ. తినకపోతే నా మీదొట్టే. ఇవాళ కృష్ణాష్టమి. చక్కగా విందు భోజనం లాంటి ప్రసాదం దొరుకుతుంది మనకి. అదృష్టం అంటే మందే. అన్నంతో పల్లేకుండా ప్రసాదంతో బతుకుతున్నాం. అవును, నేను ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అవును, మరి నీళ్లతోనే కడుపు నింపేసుకుంటే ఇక ప్రసాదం ఏం పడుతుంది కడుపులోను? తొందరగా తిను స్వామి. నాకు ఆకలేస్తుంది. నేను భోంచేయాలి కదా. నువ్వు తినకపోతే నిన్నేమి అండ మా నాన్న. నేనే నైవేద్యం పెట్టలేదని నన్ను కొడతారు. తిను స్వామి, నాకు ఆకలేస్తుంది. నువ్వు తినవా స్వామి? నా కళ్ళు తిరుగుతున్నాయి, శ్వాస వస్తుంది. స్వామి,
ప్రసాదం ఏది? స్వామి నువ్వు వచ్చి తినేసావా? అదిగో అడుగుల గుర్తులు. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ అదేంటి బాబు, ఇంకా పూజ పూర్తి కాలేదా? అయిపోయింది. మరి ప్రసాదం ఏది? దేవుడు తినేశాడుగా. ప్రసాదం దేవుడు తిన్నాడా? వెనుకటికి ఎలుకలు ఇనుము తిన్న కథ జ్ఞాపకం వస్తుంది. తప్పు బాబు, దేవుళ్ళు ప్రసాదం తినరు. వాళ్ళు అమృతం త్రాగి మనల్ని ప్రసాదం తినమంటారు. వెళ్ళి పట్రా. నిజమేనండి, ఆ దేవుడే స్వయంగా వచ్చి ప్రసాదం అంతా తినేశాడండి. కావాలంటే పూజ గదిలో ఆయన అడుగులున్నాయి, రండి చూపిస్తాను. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఇదిగో రమణ గారు, ఆ. వెళ్ళి చూద్దాం పదండి. పదండి చూద్దాం. అదిగో అడుగుల గుర్తులు. చూశారు, తండ్రి చెప్పాడు దేవునికి నైవేద్యం పెట్టని. వీడనుకున్నాడు భగవంతుడు తింటాడని. ఆర్తితో భగవంతుని పిలిచాడు. ఆఖరికి భగవంతుడు వచ్చాడు, ఆ ప్రసాదానంతా ఆరగించాడు. వీళ్ళకందరికీ ఆశ్చర్యం, ఇదేమిటి ఇట్లా అవుతుందా అని చెప్పి. అయితే వారికేం తెలుసు ఆ బాలుని తపన. వాళ్ళకి కావాల్సింది ప్రసాదమే, కానీ భగవంతుడు ఆ నైవేద్యాన్ని భుజించాలి కాదు కదా. ఆ విధమైన తపన, ఆ విధమైన ఆర్తి ఇవన్నీ ఉన్నట్టయితే భగవంతుడు ఎందుకండి కనబడాడు? అది లేదు. మనకంతా ఈ ప్రాపంచిక విషయాల్లోనే ఆసక్తి, కానీ భగవంతుని పైన ఎందుకండి ఆసక్తి? ఆ విధమైన ఆసక్తి, ఆ విధమైన వ్యాకులత, ఆ విధమైన ప్రేమ పెంచుకున్నట్టయితే భగవంతుడు ఎందుకు కనబడడు? దాని కొరికే అంత సాధన, ఇవన్నీ అవసరం అండి. భగవంతుడు కల్పతరు లాంటి వాడండి. మనం ఏం అడిగినా ఇచ్చేస్తాడు. అయితే మనకే ఒక్కొక్కసారి తెలివితేటలు లేకుండా ఏదేదో అడిగేస్తుంటాం. అందుకే నిజమైన భక్తిలో ఏ విధమైన కోరికలు అనేది ఉండవు. భగవంతునికి తెలుసు కదా మనకి ఏది మంచిది అని. మరి అడగవలసిన ప్రమేయం ఏముంది చెప్పండి? అయితే మనం ఒక బుద్ధి తక్కువ పని చేయడానికి ఏదేదో అడుగుతుంటాం. ఆఖరికి కష్టాలు వచ్చినప్పుడు అయ్యో దేవుడా అంటాం. మరి ఇది దేవుడు తప్పిది. అందుకే నిజమైన భక్తిలో ఏ విధమైన కోరికలు అనేది ఉండదు. నాణ్యాస్పృహ రఘుపతే హృదయేస్మది ఏ అంటారు. నాలో ఏ కోరికలు ఉండకుండా చూడు బాబు భగవాన్ అని. అది మనం కోరుకోవాల్సింది భగవంతుడు. అమ్మా అబ్బా అమ్మా, ఈ ఎండ మండిపోతుంది, నాలుక పిడచగట్టుకుపోతుంది. ఎప్పుడు చేరుకుంటానయ్యా వెంకటేశ్వర స్వామి నీ సన్నిధికి? అనవసరంగా మొక్కుకున్నానయ్యా నీ కొండకి నడిచి వస్తానని. అమ్మా అబ్బా, ఈ చుట్టుపక్కల ఎవరూ లేరే. అబ్బా, ఇదిగో బాబు, ఏమయ్యా ఇలా వెళ్తే తిరుపతి వస్తుందా? కైలాసం వెళ్తావు. ఏమిటయ్యా అలా మాట్లాడతావు? ఇలా వెళ్తే శ్మశానం వస్తుంది. ఇటు వెళ్ళవయా బాబు. చూడు, నేను ఈ ప్రాంతానికి కొత్తవాడిని. నేను ఆ భగవంతుడికి కొండకి నడిచొస్తానని మొక్కుకున్నాను. ఇలాగ వెళ్ళు. ఇలాగ వెళ్ళి ఎవరినైనా అడుగు. సరే సరే. ఇదిగో ఏమని అడుగుతావు? ఇలా వెళ్తే తిరుపతి వస్తుందా అని కాదు. ఏమండి నేను తిరుపతి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని అడగాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. నమస్కారం అయ్యా. ఇలాగ వెళ్తే తిరుపతి వస్తుందా? తిరుపతి రాదు, మనమే వెళ్ళాలి. ఓహో, ఇందులో ఈ మెలుకుందా? అయితే ఇందాక పొరుగుళ్ళో పెద్ద మనిషి చెప్పినట్టుగా అలా అడుగుతాను. అయ్యా, నేను తిరుపతి వెళ్ళాలి, ఏం చెయ్యాలి? తిరుపతి వెళ్ళాలి. కాశీ ప్రయాగ వెళితే తిరుపతి వస్తుందా? ఇదెక్కడ గొడవరా బాబు? ఈ ప్రాంతం ఏమిటి, ఈ మనుషులేమిటి, ఒక్కరూ తినగా సమాధానం చెప్పట్లేదు. అయ్యా, నేను తిరుపతి వెళ్ళాలి, దారి తెలియదు, తమరు చెప్పి పుణ్యం కట్టుకుంటారా? వేదాంగాది తర్క దోషిష్య పూర్వోత్తర మీమాంస శాస్త్రాల్లో నిష్ణాతుండైన నన్ను తిరుపతిగా దారడగటం అమాయకుడా. ఏదైనా శాస్త్రస్య విషయాల్లో ధర్మ సందేహాలు అడుగు, నివృత్తి చేస్తాను. పిచ్చివాడ, సమయం వచ్చినప్పుడే వినియోగం చేసుకోవాలి. అడుగు అడుగు, నీకెందుకు కావాల్సిందని చెబుతాను. నాకెందుకండి అయ్యా ఈ తర్కం? మీమాంసము. మీమాంసం కాదురా భ్రష్టుడా, మీమాంస అనాలి.
సరేలే, గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన. ఇదిగో ఇలా దక్షిణంగా వెళ్ళు, గోవిందా గోవిందా అనుకుంటూ అలాగే, తిరుపతికి వెళతావు. గోవిందా గోవిందా. అయ్యా, ఇలా వెడితే తిరుపతి వస్తుందా? రాదు. మనమే వెళ్ళాలి అక్కడికి. ఏమండి, నేను తిరుపతి వెళ్ళాలి, ఏం చెయ్యాలి? తిరుపతి వెళ్ళాలి. కాశీ ప్రయాగ వెళితే తిరుపతి వస్తుందా? మరి ఈ నుంచి నాకేం సాయం కావాలి? తమ దారిని తమరు వెళ్ళాలి, నేను తిరుపతి వెళ్తాను. గోవిందా గోవిందా బాగులో ఉన్నాడు. గోవిందా. అబ్బా, ఎక్కడా చెట్టు కూడా కనిపించట్లేదే. ఆ, అక్కడేదో చెట్టు కనిపిస్తోంది, పచ్చపచ్చగా ఉంది. వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అమ్మా, కృష్ణ రామ గోవిందా. అమ్మా, ఏమిటిది? ఇక్కడేదో బొట్లు పెట్టున్నాయి. ఎవరో భక్తులు పూజ చేసుకుని ఉంటారులే. అమ్మా, అమ్మమ్మమ్మ, రామచంద్ర, అమ్మయ్యా, కాస్త నీడ దొరికింది. విశ్రాంతి హాయిగా తీసుకోవచ్చు. కానీ కాసిన మంచినీళ్ళు కూడా దొరికితే హాయిగా దాహం తీర్చుకోవచ్చు. మంచినీళ్ళు మంచినీళ్ళు. అమ్మయ్యా, భగవంతుడు ఎంత మంచివాడు. అడగంగానే మంచినీళ్ళు ఇచ్చాడు. ఏం మంచివాళ్లే, నీళ్ళిస్తే సరిపోయిందా? ఆత్మారాముడు శాంతించాలంటే కడుపులో ఏమన్నా పడద్దు? ఇప్పుడు గాని మంచి లడ్డూలు దొరికాయంటే, లడ్డూలు, దేవుడు చాలా మంచివాడే. అమ్మయ్యా, భగవంతుడు ఎంత మంచివాడు. అడగంగానే లడ్డూలు ఇచ్చాడు. ఏం మంచివాళ్లే, లడ్డూలు ఇచ్చాడు గాని నాకెంతో ఇష్టమైనటువంటి జిలేబీలు ఇచ్చాడా? జిలేబీ జిలేబీ. ఎంత బాగున్నాయి, మహత్తరంగా ఉన్నాయి. ఒక రకంగా దేవుడు మంచివాడే. లడ్డూలు ఇచ్చాడు, జిలేబీ ఇచ్చాడు. ఏం మంచివాళ్లే, లడ్డు జిలేబీ ఇచ్చాడు గాని నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడే మైసూర్ పాక్ ఇచ్చాడా ఏమిటి? మైసూర్ పాక్. భలే బ్రాహ్మణు. అన్నీ ఇచ్చాడు గాని భోజనం దేంతో ముగిస్తావు? ఓ పండో ఫలం ఉండద్దు? మరి అరటిపళ్ళేవి? అరటిపళ్ళు బ్రహ్మాండం. అరటిపళ్ళు. కడుపు నిండింది. ఇప్పుడు కొనుక్కు తీయద్దు. ఏం తీస్తాం? మంచం ఏది? మంచం